చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో పోసానికి రిమాండ్ విధించారు. మొత్తం 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ గుంటూరు కోర్టు తీర్పిచ్చింది. పోసానికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ నెల 26 వరకు రిమాండ్ విధించింది గుంటూరు కోర్టు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో రిమాండ్ విధించింది. సిఐడి నమోదు చేసిన కేసులో రిమాండ్ విధింపు. అలానే గుంటూరు జిల్లా జైలుకి పోసాన్ని తరలించారు. పోసాని తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. బెయిల్పై విచారణ జరుగుతూ ఉండగానే జడ్జి సమక్షంలో కన్నీరు పెట్టుకున్నారు పోసాని కృష్ణమురళి. తప్పు చేస్తే నరికేయండని, తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదు అన్నారు. 2 ఆపరేషన్లు, స్టంట్లు వేశారని, బెయిల్ రాకపోతే ఆత్మహత్య శరణ్యమంటూ జడ్జి ఎదుటే లాయర్లతో వాపోయారు. వ్యక్తిగత కోపంతో ఫిర్యాదు చేశారని అన్నారు పోసాని. సెక్షన్ 111 వర్తించదని వాదించామన్నారు అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్. మా వాదనలతో కోర్టు ఏకీభవించింది అని తెలిపారు. ఇక అనేక కేసులు పెట్టి రాష్ట్రమంతా తిప్పుతున్నారని పొన్నవోలు తెలిపారు. పైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తామని తెలిపారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక రాక్షస పాలనకు ప్రతీక. ప్రతి కేసులో కూడా 111 బిఎన్ఎస్ పెట్టి వారిని ప్రతి ముద్దాయిని 20 కేసులు పెట్టించి వేధించి రాష్ట్రమంతా తిప్పుతున్నటువంటి కొత్త వరవడి తెరలేపినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు. 111 సెక్షన్ అప్లై కాదు ఈ అఫెన్స్ కని గౌరవ న్యాయమూర్తి గారు చాలా స్పష్టంగా ఈరోజు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 111 అనేది లైఫ్ పనిష్మెంట్. ఎంతమంది జీవితాలతో ఈ రాష్ట్రంలో మీరు 111 పెట్టి అబ్యూస్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నటువంటి పరిస్థితికి ఖచ్చితంగా తెరదించామని చెప్పేదాన్ని గర్వపడుతుందా, సంతోషపడుతుందా? కాబట్టి 111 అనే సెక్షను ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. గౌరవ కోర్టు వారు ఈ కేసుకి 111 అప్లై కాదు అని చాలా స్పష్టంగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కొరవ అఫెన్సెస్కి రిమాండ్ చేస్తూ చేయడం జరిగింది. రేపు మేము బెయిల్ అప్లికేషన్ వేస్తున్నాం. అవన్నీ 7 years లోపల అటువంటి అఫెన్సెస్. 7 years లోపల ఉన్నటువంటి అఫెన్సెస్కి అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం రేపు మాకు ఖచ్చితంగా బెయిల్ ఆ విధంగా మేము ఆర్గ్యుమెంట్ చెప్పడం జరగద్ది.